మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా నెలలు చెప్పడం కూడా మానేద్దాం. ఎందుకు అంటున్నారా? జనవరి అనేది జాన్వరి అనే దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక రోమ్ దేవత నుంచి వచ్చింది. మార్చ్ అనేది ఏంటంటే యుద్ధ దేవత. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేశారంటే మరీ ఫరసీయుల్లాగా ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండి లిమిట్స్ పెట్టినప్పుడు అంటే వాళ్ళ పుట్టినరోజులు జరుపుకుంటారండి. కానీ వేరేది ఏదైనా అది దేవునికి సంబంధించిందైనా అది ఇతరులకి సంబంధించింది, ఇతరులు హ్యాపీగా ఉంటే మరి చూడలేరో మరి ఏమో తెలియదు, కానీ ఆ లిమిట్స్ పెట్టేస్తా అది చేయకూడదు, ఇది చేయకూడదు. అలాంటప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని కలపడం కూడా ఆపేయండి. ఎందుకంటే అంటే మనం ఎటువైపు వెళ్తున్నామో కూడా తెలియని ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క సిద్ధాంతాలు కొత్తవి పెట్టేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది అంటే ఏమైపోతుందంటే వాళ్ళు బయటికి వెళ్ళనీయకుండా మనీ కట్టుదిట్టం చేసేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు హ్యాపీ బర్త్డే చేసుకుంటారు లేదో తెలియదు, కానీ అరే ఫలానా రోజు ఇది ఫలానా రోజు అంటే దేవుడు ఈ రోజుని ఇచ్చాడు, ఆనందించాడు, ఉల్లసించండి, ఉత్సహించండి. ఇదే దినము నీ యొక్క జీవితంలో ఆ యొక్క ఉల్లసించడానికి, ఉత్సహించడానికి ఇచ్చినప్పుడు ఇది చేయకూడదు అమ్మో, ఇది చేయకూడదు అమ్మో అంటే కొంతమంది క్రిస్మస్ కూడా చేయరు, కొంతమంది ఈస్టర్ కూడా చేయరు, కొంతమంది అంటే నువ్వు ఆయన్ని తలుచుకుంటున్నావు. ఆ రోజు ఏం చేస్తున్నావు అంటే యూఆర్ జస్ట్ గివింగ్ ద హోప్ టు అదర్స్. అంటే నువ్వు ఇతరులకు ఆశిస్తున్నావు, మేము ఇంత హ్యాపీగా ఉన్నాము, మీరు కూడా దేవుని యేసుక్రీస్తు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అది కూడా చేయనీయకుండా, రాజ్య వ్యాప్తిని చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. లిటరల్ గా చెప్పాలంటే ఎటువైపు వెళ్తున్నారండి, ఎటువైపు చేస్తున్నారు? ఏంటి ఈ నిబంధనలు ఏంటి? కొత్త బైబిల్ రాయండి, లేకపోతే రైట్ అండ్ న్యూ బైబిల్ ఫర్ యువర్ సెల్ఫ్ మై డియర్స్. కొత్త బైబిల్ రాసేయండి, కొత్త సిద్ధాంతాలు రాసేయండి. అప్పుడు రాశారు కదా, అలానే కొత్త సిద్ధాంతాలు రాసేయండి. ఎందుకంటే ఎటువైపు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా తెలియదు. అందుకనే అంటున్నాడు, ఈ రోజు నీకు ఉల్లసించడానికి ఇచ్చినప్పుడు, ఉత్సహించడానికి ఇచ్చినప్పుడు నువ్వు చేయకూడదు, నువ్వు ఇలా ఉంటే అయిపోతావురా అంటే ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియట్లా. ఆయన చెప్పిన మాట ఏంటంటే పాముల వలె ఎలా ఉండాలంటే వివేకముగా ఉండాలి. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదు నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. అది నాలెడ్జ్ ఉండాలంటే నువ్వు ముందు బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదవకపోతే ఇది చేయమంటే నువ్వు చేసేస్తావు గుడ్డిగా. నువ్వు బైబిల్ చదవకపోతే వాడు ఏది చెప్తే చేసేస్తావు. అది ఇది చెయ్యాలంటే వెంటనే చేస్తావు. ఎక్కడుందో బైబిల్లో? మేము ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు అడగండి. పస్కా పండుగలు చేస్తున్నారా? నిజంగా చెప్పండి, ఏం చేస్తున్నారంటే పస్కా పండుగలు చేస్తారు. ఎంత పద్ధతిగా ఎంత ఇది చేస్తారు, పస్కా పండుగలు చేస్తున్నారు. ఆ బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నదే చేయట్లేదు. మీరు కొత్తగా ఎందుకు చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అందుకని అంటాడు, పాముల వలె వివేకంతో, పాముల వలె నిష్కర్తం. అది నువ్వు ఏం చేస్తున్నా యూ హ్యావ్ టు పుట్ సమ్ లిమిట్స్. నీ సిద్ధాంతాలు బైబిల్ నుంచి తీసుకోవాలి. జస్ట్ టేక్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నో మ్యాటర్ వాట్ హూ బిగ్ పాస్టర్ ఇట్ ఈస్, అంత పెద్ద పాస్టర్ అయినా కూడా బైబిల్ లేక చేయమంటున్నావు కదా, ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క సిద్ధాంతాలు ఇలాగే ఫరిసీయులు కూడా అదే యాడ్ చేస్తూ వచ్చారు. నూతన నిబంధనలో వాళ్ళు యేసయ్య నిజంగా వదిలేశాడు. ఎటు వెళ్తున్నావో జాగ్రత్త, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా. షలోమ్. క్రైస్తవ